హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంచుల గారి అమ్మాయి. ఈరోజైతే చేపల కర్రీ చేసుకుందాము. ఏ చేప అయినా ఇలా వండుకుంటే దాని టేస్టే వేరు అసలు. పెనం పెట్టుకుందాము. పెనం హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ వామ పోసుకుందాము. ఫిష్ కర్రీ అంటేనే వామ డైజెషన్ కూడా మంచి పని చేస్తుంది. ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక గుప్పెడు వామ తింటే చాలా మంచిది. హెల్త్కి కూడా డైజెషన్ ఇష్యూస్ ఏమి ఉండవు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, తీయించుకున్నాము. దాని తర్వాత తెల్ల నువ్వులు కూడా వేయించుకున్నాము. ఇట్లా చిటపటలాడుతుంది చూడండి. చిటపటలాడుతున్నప్పుడు తీసేద్దాము, ఇది ఎందుకంటే హీట్ అయిందని. దాని తర్వాత జీలకర్ర కూడా కొంచెం బ్రౌనీగా వచ్చేంత వరకు వేయించుకుందాము. ఎవరికైనా గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించింది అనుకో, వెంటనే జీలకర్ర నీళ్ళు తాగండి. జీలకర్ర వాటర్లో హీట్ చేసుకొని తాగండి. అట్లనే కొంచెం కొబ్బరి అవి వేయించుకున్నాము. దాని తర్వాత కొంచెం చింతపండు, 2 టమాటాలు నానబెట్టుకుంటాను, పిసుకొని పులుసు అయితే మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాము. మెత్తగా స్మాష్ చేసుకుందాము. టమాటా, చింతపండు 2 మెత్తగా పిసుకుందాము. తీసుకొని పక్కన పెట్టేద్దాము. నేనైతే ఆనియన్ అయితే ఇలా వేయించుకుంటాను. ఇట్లా మొత్తం బ్లాక్ లోపల మొత్తం ఇట్లా కాలుస్తే లోపల మొత్తం కాలుతుంది. స్మెల్ అనేది భలే వస్తుంది. నేను ఫిష్ అయితే ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. 1 లెమన్ అండ్ కొంచెం సాల్ట్తో క్లీన్ చేసుకున్నాను. ఫిష్ అనేది కౌసు స్మెల్ అనేది రాదు. ఇలా లోపల బ్లాక్ అయితే ఎలా ఉందో చూడండి. ఇదంతా క్లీన్ చేసుకోండి, లేకపోతే ఫిష్ కౌసు స్మెల్ వస్తుంది. తినేటప్పుడు కూడా మనకు మంచిగా అనిపించదు. ఇలా మెత్తగా పిసుకున్నాం కదా చారుని. ఇప్పుడు ఆ టమాటా గుజ్జు మొత్తం బయటకు తీసుకున్నాము. గ్రేవీ మొత్తం తీసుకుందాం, లోపల పులుసు మొత్తం. చేపల్లోకి అయితే మనకు పులుసు అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఏవైతే వేయించినామో అవి మొత్తం పేస్ట్ చేసుకున్నాము. వాటర్ అయితే నేను మిక్స్ చేస్తలేను. ఇలా ఒక ముద్ద లెక్క అయింది. ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ పోసుకుందాం. నేనైతే ఆయిల్ తక్కువనే తింటాము. 1 ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఒక ఎండుమిర్చి, పోపు గింజలు, చిటికెడు మసాలా, లిటిల్ పించ్ అంతే, కొంచెం పసుపు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం ముద్దలా చేసుకున్నామో ఆ పేస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. అలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మసాలా అనేది ఉడికినట్టు అర్థం. కొంచెం అల్లం పేస్ట్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం 1/2 స్పూన్ కొంచెం ఉప్పు. మేమైతే కారం ఎక్కువ తినము, లైట్గానే తింటాం కారము. కొంచెం క్లోజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏదైతే పులుసు వేసినామో మనం టమాటా పులుసు అది పోసుకుందాము. అందులో మిక్స్ చేసుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసిన నేను, మీరు కూడా వాటర్ యాడ్ చేయండి. ఇంత కొంచెం వేసుకుంటున్నాను నేనైతే పులుసు. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నారనుకుంటే ఎక్కువ పులుసు చేసుకోవచ్చు. చూడండి, కొద్దిసేపు అయినాక ఇలా బబుల్స్లా వచ్చింది కదా, అప్పుడు మనం ఈ ఫిష్ ఏదైతే వాష్ చేసుకున్నామో ఆ ఫిష్ పీసెస్ ఒక్కొక్కటి పెట్టుకుందాం, లోపల వేసుకుందాం. ఫిష్ కళ్ళకి చాలా మంచిది అంటారు తింటే. చిన్నపిల్లలకి అలవాటు చేయండి. నేనైతే ఫిష్ ఎక్కువ తినను.
చేసుకుందాం. ఇంకా బాయిల్ ఒక 2 minutes అయితే బాయిల్ అయిపోతుంది. ఫిష్ ఎమ్మటే ఉడికిపోతుంది, గంటలు అవసరం లేదు. కర్రీ అస్సలు తిప్పకండి. చూడండి, ముక్కు ఇరిగిపోయింది. నేను తిప్పుదాం అనుకునేసరికి ముక్కు ఇరిగిపోయింది. జస్ట్ ఇట్లా సైడ్కి పెట్టండి అంతే. ఇట్లా ఉడికింది కదా, కొత్తిమీర పుదీనా వేసుకుందాము. చూడండి, కర్రీ అయిపోయింది మనకు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇందాక కొంచెం మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు. నేనైతే అన్ని చేతితోనే వేస్తాను అందాజగా, ఇంకా అలానే అలవాటు. కర్రీ అయితే ఇలా అయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, కర్రీ అయితే ఇలా అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.